పట్టపగలు ప్రభుత్వ ఆఫీస్, మేయర్ ఛాంబర్, పోలీసుల పహారా ఇవేవీ దాడిని ఆపలేకపోయాయి. పక్కా స్కెచ్తో దుండగులు చిత్తూరు మేయర్ దంపతులపై దాడి చేశారు. ఇద్దరూ చనిపోయారు. దాడికి కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. చిత్తూరు బొగ్గుమంది వ్యక్తిగత కక్షలతో రక్తమోడింది. గత ఏడాది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మేయర్ పదవి చేపట్టిన కటారి అనురాధ ఎప్పటిలాగే భర్తతో కలిసి కార్యాలయానికి వచ్చారు. 10:30 గంటల సమయంలో 6 వ్యక్తులు సందర్శకులుగా కార్యాలయానికి వచ్చినట్టు అక్కడి సిబ్బంది చెబుతున్నారు. కార్పొరేషన్ లో నిర్వహించే గ్రీవెన్స్ డే సందర్భంగా మేయర్కు విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలనే పేరుతో వీరు మేయర్ ఛాంబర్ వైపు వచ్చారు. ముఖాలు కనిపించకుండా ముసుగులు వేసుకున్న వీరు ఒక్కసారిగా లోపలికి వచ్చి రెప్పమాటలో దాడికి దిగారు. పక్కా ప్రణాళిక ప్రకారం దాడికి వచ్చిన దుండగులు లోపలికి వస్తూనే తుపాకులతో కాల్పులు జరిపారు. అనురాధ ముఖంలోకి 2 బుల్లెట్లు, శరీరంలోకి మరో బుల్లెట్ కాల్చారు. చనిపోతుందో లేదో అన్న అనుమానంతో వేట కొడవలతో మరోసారి దాడి చేశారు. పక్కనే ఉన్న అనురాధ భర్త మోహన్ పైన విచక్షణారహితంగా దాడులు చేశారు. ఒక్కసారిగా దాడులు జరగడంతో చుట్టూ ఉన్న వారంతా నిర్ఘాంతపోయారు. కొందరు భయంతో పారిపోగా మరికొందరు నిశ్చేష్టులైపోయారు. దాడి పూర్తి కాగానే దుండగులు కర్ణాటక రిజిస్ట్రేషన్తో ఉన్న వాహనంలో పారిపోయారు. తీవ్రంగా గాయపడ్డ కటారి దంపతులను ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అయితే అప్పటికే మేయర్ అనురాధ చనిపోయినట్లుగా డాక్టర్లు ప్రకటించారు. హత్య విషయం తెలియగానే కటారి మోహన్ వర్గీయులు బగ్గుమన్నారు. మోహన్ బావమరిది చింటూ పనేనంటూ నిప్పులు చెరిగారు. చింటూ ఇంటిపై దాడి చేసి కొన్ని వాహనాలను ధ్వంసం చేశారు. ఇప్పుడు మీ కొడుకు ఎక్కడున్నారు సార్? యాడుండదు తెలియదు. చాలా మార్నింగ్ వెళ్ళినాడంట యాడికి డ్యూటీ పోయింది. ఊహించని ఘటనతో చిత్తూరు ఉద్రిక్తంగా మారింది. జిల్లా అంతటా పోలీసులు 144 సెక్షన్ విధించారు. అయినా పరిస్థితి తొందరగా అదుపులోకి రాలేదు. మరోవైపు 2 వ్యక్తులు చిత్తూరు పోలీసుల ముందు లొంగిపోయినట్టు సమాచారం అందింది. మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ దినచర్యను గత 15 రోజులుగా పరిశీలిస్తున్నారని, పక్కా రెక్కీతో దాడికి దిగారని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. హత్యకు కారకుడని అనుమానిస్తున్న చింటూతో ఇటీవలే రాజీ కుదిరిందని, దాంతో పూర్తి భరోసాతో మేయర్ దంపతులు ఉంటున్నారని దగ్గర బంధువులు తెలిపారు. ప్రతి మంగళవారం విజ్ఞాపన పత్రాలు స్వీకరిస్తుండటంతో దీన్ని అనుకూలంగా మలుచుకున్న దుండగులు తమ ప్లాన్ ను అమలు చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈయన ఛాంబర్ నుంచి పారిపోయి హాల్లోకి వస్తే హాల్లో నుంచి అక్కడ డైరెక్ట్గా కాల్వడం హ్యాంగ్ చేయడం ప్రథమ సమాచారం ఉంది. ఇంకా మిగతా ఇన్ఫర్మేషన్ అనేది మనం కలెక్ట్ చేయాలి. దాడి చేసిన తర్వాత దుండగులు ఏ ప్రాంతానికి వెళ్లారు అన్న కోణంలో విచారణ జరుగుతోంది. అందులో భాగంగానే మొదట ఆ జాగిలాలకు బుర్కాల వాసన చూపించారు. ఆ తర్వాత ఆ జాగిలాలను తీసుకొని వెళ్ళడం జరిగింది. ఏదేమైనప్పటికీ దుండగులు ఈ ప్రధాన గేట్ ద్వారా వెళ్ళారు. ఆ తర్వాత అటాక్ చేసిన తర్వాత అటువైపు నుంచి వెళ్ళిపోతూ అక్కడ ఒక వెపన్ వేశారు. అలాగే బుర్కాలను కూడా అక్కడ విసిరి వేసి పారిపోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ చిత్తూరు జిల్లాలో చిత్తూరు పట్టణంలో పట్ట పగలు చోటు చేసుకున్న ఈ దారుణంపై తీవ్ర కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే పోలీస్ యంత్రాంగం అంతా రంగంలోకి దిగి నిందితులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. చిత్తూరు నుంచి వీడియో జర్నలిస్ట్ హరితో మసూద్ రెడ్డి, సాక్షి టీవీ.